నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అందరూ అనుకున్నదే జరిగింది. పరకామణి కేసులో దొంగలు సతీష్ను భౌతికంగా లేకుండా చేశారు. మరి దీని ద్వారా పరకామణి కేసు పలుచనవుతుందా? దోషులు తప్పించుకుంటారా? అసలు సతీష్ను మర్డర్ చేసిన వాళ్ళ ప్లాన్ ఏంటి? భవిష్యత్తులో జరగబోయేదేంటి? ఇలాంటి విషయాలు ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సత్యమూర్తి గారు, నిన్నటి నుంచి మీరిద్దరూ కూడా చెప్తూనే ఉన్నారు ఇది ముమ్మాటికి హత్య చేయాల్సిన అవసరం కొంతమందికి ఉంది అని. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అదే చెప్పింది అంటున్నారు. మరి ఇలా ఈ హత్య జరిగిందో లేదో తెల్లారేపాటికి భూమన కరుణాకర్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టారండి. ఇది హత్య ప్రభుత్వం చేసిన హత్య, వాళ్ళు చేసిన టార్చర్ వల్లే ఇతను చనిపోయాడు అంటున్నారు. మరి భూమన కరుణాకర్ రెడ్డి గారికి అసలు ఆ విషయం అంటే అది పోస్ట్ మార్టం కూడా జరగకముందే ఏ విధంగా తెలిసింది? అంత తొందరగా ఆయన రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటారు? నేను అంటే ఈ డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తున్నా. ఈ భూమన కరుణాకర్ రెడ్డిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. అంటే మీరు అలా చెప్పగలుగుతున్నారు అరెస్ట్ చేయాలి? ఆయనకు సంబంధించిన ఆధారాలు దొరకాలి కదా? ఆధారాలు అన్నీ ఉన్నాయి. భూమన కరుణాకర్ రెడ్డికి తప్ప ఈ హత్య చేయాల్సిన అవసరం వేరే వాళ్ళు ఎవరికీ లేదు. ఎటు నుంచి ఎటు చూసినా కానీ ఈ హత్య అంటే చేయాల్సిన అవసరం ఒక్క భూమన కరుణాకర్ రెడ్డికే ఉంది, ఇంకెవ్వరికీ లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి లాజికల్గా ఆలోచిస్తే ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారే ప్రధానంగా దీనిపైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భానుప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు మెంబర్గా ఉన్నటువంటి ఆయన కూడా వచ్చి చెప్తున్నారు. మరి ఇలాంటి టైంలో ఆ కేసుకు సంబంధించి ఏ చిన్న నెగిటివ్ జరిగినా కూడా అది భూమన కరుణాకర్ రెడ్డి గారి మీదకే వస్తుందన్న విషయం వాళ్ళకి తెలియకుండానే పని చేసి ఉంటారంటారా మీరు ఆరోపిస్తున్నట్టు? మీకు ఒక చిన్న పాత అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తా. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది. ఆ దాడి అందులో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రమేయం ఉన్న వ్యక్తి వల్లభనేని వంశీ ఎక్కడో ఎక్యూజ్డ్ నెంబరు 107, 108, 117 ఉన్నది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ కేసుని రీఓపెన్ చేసిన తర్వాత వల్లభనేని వంశీ ఏం చేశాడు అంటే ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నాడో అంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేస్తున్న ఒక దళిత యువకుడు కంప్లైనెంట్ అంటే ఇట్లా దాడి జరిగిందండి, నా మీదే దాడి జరిగింది, ఇట్లా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి బలానా వ్యక్తులు వచ్చి దాడి చేశారు అని కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తిని ఈ వల్లభనేని వంశీ వీళ్ళందరూ కూడా అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు. అతను ఒక దళిత యువకుడు. కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అతని చేత కంప్లైంట్ని విత్డ్రా చేయించారు. ఎస్సీ ఎస్టీ కోర్టులో కంప్లైంట్ విత్డ్రా చేయించారు. విత్డ్రా చేయించటం వల్ల కేసు ఇంకా ఉండదు అనుకున్నారు. ఆ తర్వాత దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసు అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన కేసు కాకుండా ఈ దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులో అతను జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు కూడా పరకామణి కేసులో జరగబోతున్నది ఇదే, మీరు రాసి పెట్టుకోండి. పరకామణి కేసులో కంప్లైనెంటు ఈ సతీష్ కుమార్, ఈయన పోలీస్ అధికారి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో పనిచేసే పోలీస్ ఆఫీసర్. ఈయన కంప్లైంట్ చేశాడు. రవికుమార్ అనే అతను డబ్బులు తీసుకొని వెళ్తూ ఉన్నాడు, కొట్టేశాడు. వెంకటేశ్వర స్వామి డబ్బులు కొట్టేసి వెళ్తున్నప్పుడు ఈయన పట్టుకున్నాడు. కేసు పెట్టారు. ఆ కేసుని భూమన కరుణాకర్ రెడ్డి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేశాడు. కాంప్రమైజ్ చేసిన తర్వాత కేసు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వాళ్ళు చెప్పారు లోక్ అదాలత్ ఇది క్రిమినల్ కేసు, లోక్ అదాలత్లో ఎట్లా కాంప్రమైజ్ చేస్తారు, అట్లా చేయటానికి వీల్లేదు, దీని మీద సమగ్రంగా విచారణ చేయండి అని ఆదేశించింది కోర్టు. కోర్టు ఆదేశించిన తర్వాత పరకామణి థెఫ్ట్ కేసుని టేకప్ చేశారు.
పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉన్న క్రమంలో ఎవరైతే పరకామణి థెఫ్ట్ కేసులో కంప్లైనెంట్ ఉన్నాడో ఆ కంప్లైనెంట్ సతీష్ కుమార్ని భౌతికంగా ఎలిమినేట్ చేసేసారు. జరగబోయేది ఏంటి అంటే ఈ పరకామణి కేసు ఆ తర్వాత అంటే వీళ్ళిద్దరి మధ్య ఉండేది, ఎవరు రవికుమారు సతీష్ మధ్య ఉండేది. అన్లెస్ సతీష్ చెబితే తప్ప, సతీష్ వచ్చి నన్ను లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకోమని నన్ను ఫోర్స్ చేసిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అని చెప్పినా కానీ భూమన కరుణాకర్ రెడ్డిని నోటీస్ ఇచ్చి వదిలేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే దానికి ఆధారాలు ఉండకపోవచ్చు. అన్లెస్ ఈ రవికుమార్ ఆస్తుల్ని రాయించుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఆస్తుల్ని స్వామివారికి 14 కోట్లు రాయించి 14,48,00,000 రూపాయల ఆస్తులు స్వామివారికి రాయించి దాదాపు ఇంకొక 100-150 కోట్ల రూపాయల ఆస్తుల్ని కొట్టేసిన వాళ్ళు భయపడాలి, వాళ్ళ ఆధారాలు ఉంటాయి కాబట్టి. అట్లా ఒక పోలీస్ ఆఫీసర్ ఇరుక్కుంటాడు. భూమన కరుణాకర్ రెడ్డి కూడా అట్లా ఆస్తులు కొట్టేస్తే ఇరుక్కుంటాడు. రవికుమార్ ఆస్తుల్ని కొట్టేసిన వాళ్ళల్లో భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఉంటే భూమన కరుణాకర్ రెడ్డి కూడా దొరుకుతాడు. మరి భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని మీరు ఎలా అంటారు? అదే చెప్తున్నా. భూమన కరుణాకర్ రెడ్డి ఆస్తులు కొట్టేసిన వాళ్ళల్లో లేకపోతే నా మీద ఒత్తిడి తెచ్చాడు అని చెప్పినా కానీ కోర్టులో పరకామణి కేసు భూమన కరుణాకర్ రెడ్డి మీద నిలబడకపోవచ్చు. ఇప్పుడు ఏంటి అంటే ఈ భూమన కరుణాకర్ రెడ్డి ముఠా అంతా కూడా వీళ్ళు టార్గెట్ చేసి వీళ్ళు భయపడిపోయి, ఎందుకంటే సతీష్ కుమార్ భూమన కరుణాకర్ రెడ్డి పేరు చెప్తాడు. చెప్పిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ ఆస్తులు కొట్టేసిన వాళ్ళల్లో రవికుమార్ దగ్గర నుంచి ఆస్తులు రాయించుకున్న వాళ్ళ పేర్లు బయటకు వస్తుంది. ఆ పేర్లలో మరి భువన కరుణాకర్ రెడ్డి కూడా ఉండి ఉంటాడు, లేదు ఆయన బెనామీలు ఉండి ఉంటారు, లేదు ఆయన చెప్పిన వాళ్ళు లేకపోతే ఆయన కొడుకు ఎవరో ఉండి ఉంటారు. లేకపోతే ఇంత దారుణమైన పనికి ఒడిగట్టరు. ఇప్పుడు పరకామణి కేసుకు సంబంధించి కేసు రాజీ చేయటానికి భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నం చేసిన దాంట్లో తప్పించుకోవటానికి వీలుంటుంది, కానీ ఇప్పుడు ఈ సతీష్ మర్డర్ కేసులో తప్పించుకోవడానికి వీలుండదు. అంతకుముందు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం కేసు ఎట్లా జరిగిందో ఈ పరకామణి కేసు కూడా అట్లాగే జరిగింది. ఇందులో మొత్తం భూమన కరుణాకర్ రెడ్డి కంప్లీట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టే ఈ కార్యక్రమాన్ని చెయ్యటానికి తెగబడ్డారు అనేది ఇప్పుడు మొత్తం మీరు తిరుపతిలో ఎవరిని అడిగినా చెప్తారు. సామాన్య మానవులు కూడా ఈ భూమన కరుణాకర్ రెడ్డే దీని వెనక ఉన్నాడు అనేది చెప్తూ ఉన్నారు. ఇది ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇప్పుడు నేను ఎందుకు డిమాండ్ చేశాను భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని నేను ఎందుకు డిమాండ్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు మర్డర్ జరిగిన తర్వాత, మర్డర్ జరిగిన వెంటనే, అంటే మర్డర్ జరిగిన విషయం బయటికి వచ్చి రాకముందరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం మొదలుపెట్టారు. ముందు సాకే శైలజానాథ్ తోటి మాట్లాడిచ్చారు. సాకే శైలజానాథ్ వచ్చి ఇది ప్రభుత్వం చేసిన మర్డర్ అన్నాడు. ఆ తర్వాత ఇంకా మొదలుపెట్టారు భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా. స్క్రిప్ట్ ఒకటే స్క్రిప్ట్ని పైనుంచి కింద దాకా అందరూ చదువుతూ ఉన్నారు. అంటే మర్డర్ జరిగింది, అతను కదులుతున్న రైలు నుంచి కింద పడిపోయాడు అని ఫస్ట్ వార్తలు వచ్చినాయి. ఆ వార్తలు ఒకవైపు వస్తున్న టైంలోనే ఈ వైసీపీ బ్యాచ్ లీడర్లందరూ కూడా ఇది ప్రభుత్వం చేసిన హత్య, ఇది ప్రభుత్వం చేసిన హత్య అని మొదలుపెట్టారు. మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోండి. కదులుతున్న రైలు నుంచి కింద పడ్డాడు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇది ప్రభుత్వం హత్య చేసింది, ప్రభుత్వం చేసిన హత్య అని ఎట్లా చెప్పగలుగుతారు వీళ్ళకి తెలియకపోతే? వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళే మర్డర్ చేసిన విషయం వాళ్ళకి తెలుసు కాబట్టే ఆ ఆర్గ్యుమెంట్ తోటి బయటకు వచ్చారు.
అందుకని ఖచ్చితంగా ఇప్పుడు ఈ దోషులు ఎవరైతే ఫిజికల్గా అది అటాక్ చేసి అతని మీద దాడి చేసి భౌతికంగా హింసించి చంపారో వాళ్ళందరూ పట్టుబడాలి అంటే ముందుగా భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా పోలీసులు మీనమేషాలు లెక్క పెడితే వీళ్ళకున్న ధన బలంతో ఈ మొత్తం అంటే ఈ గ్యాంగ్ అంతా కూడా కోట్లాది రూపాయల ఆస్తులు కొల్లగొట్టి కూర్చొని ఉన్నారు 5 సంవత్సరాల అధికార కాలంలో. అందుకని వాళ్ళ ధన బలంతో ఎవరినైనా కొనగలుగుతారు, ఎవరినైనా చంపగలుగుతారు, ఎవరినైనా అసలు ఫిజికల్గా ఎలిమినేట్ చేయటం అనేది వీళ్ళకి చాలా అతి సాధారణమైన విషయంగా మారిపోయినది. అందుకనే ఇమ్మీడియట్గా భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలి పోలీసులు. దానికి సంబంధించి చర్యలు ఇమ్మీడియట్గా తీసుకోకపోతే వీళ్ళు మొత్తం అక్కడున్న ఆధారాలు మొత్తం చెరిపేస్తారు, తారుమారు చేస్తారు, సాక్షుల్ని తారుమారు చేస్తారు, సాక్షుల్ని గాయబు చేస్తారు. మేడం, సతీష్ కుమార్ అనే వ్యక్తి బాడీని పోస్ట్ మార్టం చేయడం జరిగింది. దాంట్లో ఇది అంటే ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా బాడీని సిటీ స్కాన్ కూడా చేశారు. అన్ని రకాల స్పెషలిస్టులు అందరూ కూడా బాడీని టెస్ట్ చేయడం జరిగింది. ఇది ముమ్మాటికి హత్య అని చెప్తున్నారు. అంటే గాయాలు ఏం లేవు కానీ తలపైన మీరు అన్నట్టు గొడ్డల పోటు ఏదో ఉంది అన్నట్టు వైద్యులు నిర్ధారించినట్టు తెలుస్తుంది. గాయాలు ఉన్నాయి, శరీరం మీద గాయాలు ఉన్నాయి, కొన్ని బాడీలో శరీరంలో ఎముకలు విరిగిపోయి ఉన్నాయి, తల వెనక గొడ్డలు పోటు ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే చిత్రహింసల పాలు చేసి చంపారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన డ్రగ్స్ కూడా ఆయనకి ఇచ్చుంటారు అన్న అనుమానం కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. సో ఇంత క్రూరంగా చంపడం జరిగింది. కానీ తెల్లారేపాటికి భూమన కరుణాకర్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చేసి ఇందాక సార్ అన్నట్టు ప్రభుత్వ హత్యే, దీనిపైన మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. సో మనం ఆలోచిస్తే ఇప్పటి వరకు సాక్షులు చనిపోతున్నారు అన్నాం. అంటే కేవలం ఈ కేసులో సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తే చనిపోతే అసలు మరి రవికుమార్ పరిస్థితి ఏంటి? మరి ఆయన్ని ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు అధికారులకు లేదంటారా? అసలు రవికుమార్ ఎక్కడున్నారో తెలియట్లేదు. కానీ మీరు అన్నట్టుగా నిన్న కూడా మనం దీని మీద మాట్లాడామండి. ఖచ్చితంగా రవికుమార్ కుటుంబానికి ప్రొటెక్షన్ అయితే ఇవ్వాలి. అయితే ఇక్కడ ఇంత క్రూరంగా చంపేశారు అని మనం ఇప్పుడు విన్నాం కాబట్టి మొత్తం వార్త చూసాము, విన్నాము అంతా. నిన్న మనం అనుకున్నట్టుగానే గొడ్డలు వేయటో పోటో మొత్తానికి తల వెనకాల పడింది. ఇక్కడ 2 అంశాలండి. ఆయన ఒక్కళ్ళు ఎందుకు వచ్చారు అనేది ఒక సందేహం అయితే, అంటే అంత ధైర్యంగా వచ్చాడా ఆయన ఇవన్నీ యాంటిసిపేట్ చేయలేదా? ఆయన విచారణకే వెళ్ళబోతున్నాడు. అదే విచారణకే వెళ్ళబోతున్నారు, కానీ ఎవరినైనా ప్రొటెక్షన్ తీసుకోవాల్సిందేమో అంటున్నా. అంటే వీళ్ళు ఇంత క్రూయల్ అని తెలియదా? అంటే ఏం చెయ్యర్లే అని అనుకున్నారా? ఇప్పుడు ప్రజల్లో వస్తున్న సందేహం అది. రెండోది మీరు అన్నట్టుగా అసలు భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి నిన్న అంత క్రూరంగా చంపేశాక ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి దాన్ని అంటే డైవర్ట్ చేయడానికి చూద్దాం. ప్లస్ సిబిఐ ఎంక్వైరీ, వీళ్ళు ప్రతిదానికి సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. మీరు చూసారా? వాళ్ళు దేనికైనా వాళ్ళు సిట్టు విచారణకు ఒప్పుకోరు, ఎందుకంటే నిజాలు బయటకు వస్తాయని. సిబిఐ అయితే మేనేజ్ చేయొచ్చు అనుకుంటారా? నిన్న ఎవరో కమెంట్ కూడా పెట్టారు, సిబిఐ అయితే వీళ్ళకి ఈజీ అవుతుందా మేనేజ్ చేసుకోవడానికి, సిట్ అయితే కాదా అన్నట్టుగా. అదే సందేహం మనందరికీ కూడా ఉంది చెప్పాలంటే. అంటే సిబిఐ వల్ల మీకు ఏంటి కలిసి వస్తుంది? మీరు ఎందుకు ప్రతిదానికి కూడా సిబిఐ విచారణ అడుగుతారు? ఇప్పుడు పరకామణి కేసులో కూడా వాళ్ళు సిబిఐ విచారణ కోరారు. నిజంగా ఇప్పుడు కనకదుర్గ గారు చెప్పిన విషయాన్ని సిబిఐ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకు అంటే సిబిఐకి ప్రతిసారి వీళ్ళు అడుగుతూ ఉంటారు. ఎందుకు అడుగుతున్నారు అంటే మేనేజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని అడుగుతున్నారా? అంటే ఈ పదాన్ని సిబిఐ ఆఫీసర్లు అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పటి వరకు సిబిఐ దగ్గర ఉన్న కేసులు, ఈ వైసీపీ నాయకుల మీద ఉన్న కేసులు దులిపి వాటిని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేకపోతే సిబిఐ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. వీళ్ళ వల్ల ఇప్పటికే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు వరకు కూడా సిబిఐ మీద క్రెడిబిలిటీ లేని సంస్థగా సిబిఐని చిత్రీకరిస్తున్నారు వీళ్ళందరూ. సిబిఐ అధికారులు ఇది జాగ్రత్తగా గమనించాలి. దీన్ని వాళ్ళు నోట్ లాగా తీసుకొని చాలా సీరియస్గా దీన్ని తీసుకోకుండా వాళ్ళు గనక ఇంకా ఇదే విధంగా నాన్సుడు ధోరణి అవలంబిస్తూ
కోర్టుల్లో ఏదన్నా కేసు వచ్చినప్పుడు పర్లేదండి మేము ఎట్ట చెబితే అట్ట చేస్తామండి అనే స్టాండ్ మారి వాళ్ళు టఫ్ స్టాండ్ తీసుకోవాలి సిబిఐ వాళ్ళు కూడా ఇప్పటివరకు ఉన్న కేసుల్లో. లేకపోతే సిబిఐ క్రెడిబిలిటీ మొత్తం పోతుంది. ఇప్పుడు ప్రజల్లో కూడా పోయింది కదండి. ఇప్పుడు అది సమస్య. ఇప్పుడు మీరు నేను చెప్తున్న మాట కాదు ఇది. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్టుగా వాళ్ళు దీన్ని ఆలోచించుకోవాలి. ఎందుకు సిబిఐ అడుగుతున్నారు, మనం అంత వీళ్ళకి లోకువైపోయామని వాళ్ళ క్వశ్చన్ చేసుకోవాలి. ఎందుకంటే అసలు ఎందుకు వైసీపీ అంత పట్టుబడుతుంది ప్రతిసారి? ఇందాక నేను పరకామణి కేసు అన్నానండి, కాదు, కల్తీ లడ్డు కేసులో వాళ్ళకి సిబిఐ ఇది వచ్చింది వాళ్ళకి విచారణ, ఒక మనిషిని వేశారు. అయితే ఇవాళ సిఐడి విచారణలో ఇవన్నీ తేలాయి. సతీష్ కుమార్ది అయితే అది ఖచ్చితంగా వెనకాల నుంచి కొట్టారు తల మీద. నిన్న సరిగ్గా ఇదే చెప్పాం. అదే జరిగింది చూడండి. అంటే వాళ్ళు అదే టెక్నిక్ వాడుతున్నారు. ఈ రైల్లోంచి దూకి చచ్చిపోయాడు. మీకు ఇది పరిటాల రవి కేసులో కూడా ఒక సాక్షి అట్లాగే రైల్లోంచి దూకి చచ్చిపోయాడు. నిన్న కూడా అది మాట్లాడుకున్నాము. అంటే మీకు మొత్తం ఇప్పుడు మీకు పరిటాల రవి కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసు, ఈ పరకామణి కేసు ఇవన్నీ చూసుకున్నారంటే సాక్షులందరూ ఏ రకంగా చచ్చిపోయారు. పరిటాల రవి కేసులో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎలా చచ్చిపోయారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా అదే రకంగా చచ్చిపోయారు. చూసుకోండి ఆల్మోస్ట్. అంటే ఏంటిది అనేది, ఎందుకు ఇట్లా జరుగుతోంది? ఇప్పుడు పరకామణి కేసు కూడా అలాగే జరిగింది. వైఎస్ వివేకానంద రెడ్డిని చంపినట్టుగానే చంపారు ఇప్పుడు ఇతని సతీష్ కుమార్ని. సో అంటే ఇదంతా కూడా ఒకళ్ళ కుట్రేనా? అందుకనే భూమన కరుణాకర్ రెడ్డి భయపడి బయటకు వచ్చాడు. ఇంకొక పాయింట్ ఏంటంటేనండి, అసలు సతీష్ కుమార్ని చంపడంలో అంటే ఈ పరకామణి కేసు ఒకటేనా? పరకామణి కేసు కాకుండా ఇంకేదైనా వీళ్ళ లూప్ హోల్స్ ఇతనికి తెలుసా సతీష్ కుమార్కి? అంటే అక్కడ వాళ్ళు చేసిన అక్రమాలు ఏవైనా దేవుడికి సంబంధించి ఆ భయంతో కూడా చంపేశారా? దీని మీద కూడా సిబిఐ కానీ లేకపోతే సిట్ కానీ దృష్టి పెట్టాలని చెప్తారు. సరే, ఈ సతీష్ కుమార్ది హత్య ఏదైతే ఉందో ఇది చేయడం కూడా పెద్ద అంటే ఛాలెంజింగ్ ఏం అనుకునేటట్లేదు సార్. ఎందుకంటే ఇది బహిరంగంగా జరిగినటువంటి హత్య కాబట్టి ఇప్పటికే పోలీసులు అతనితో పాటు ట్రైన్లో ప్రయాణించిన వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అంటున్నారు. మరి ఎలా ఉండబోతుందంట? ఇప్పటికే 15 బృందాలు ఏమో దీనికోసం ఏర్పాటు చేయడం జరిగింది. రవిశంకర్ అయ్యన్నారు స్వయంగా రంగంలోకి దిగారు అంటున్నారు. మరి ఏంటి, దోషులు పట్టుబడే అవకాశం ఉంటుందంటారా? లేదా ఖచ్చితంగా పట్టుబడతాడు. బహుశా కొన్ని గంటల్లోనే దీనికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాళ్ళు మామూలుగా కాదు, చాలా వేగంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు, చాలా వేగంగా కేసుల్ని పరిష్కరిస్తూ ఉన్నారు. లేకపోతే ఈ పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన ఇన్ని అరాచకాలు బయటికి రావు. అయితే సార్, ఇప్పుడు సతీష్ని చంపేసా మేము బయటపడిపోయామని అనుకునే వాళ్ళు ఉండుండొచ్చు. సో మరి ఏంటి, వాళ్ళు ఇంకా తప్పించుకున్నట్టేనా ఈ కేసు నుంచి? నేను అదే చెప్తున్నా. వాళ్ళు సతీష్ని మర్డర్ చేయటానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఈ పరకామణి కేసు నుంచి మనం బయటపడాలి అన్న ఆదుర్దాతోటి చేశారు. వాళ్ళు పరకామణి కేసులో మనం ఇంక ఇరుక్కుపోయాము. ఎందుకంటే రవికుమార్ దగ్గర నుంచి ఆస్తులన్నీ రాయించేసుకున్నాము, మన పేరు మీద డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు పోలీసు విచారణలో ఈజీగా తెలిసిపోతుంది. మామూలు ఇంకోటి కేసు అయితే ఆధారాల కోసం వెతకాలి. ఆధారాలు మనీ ట్రయల్ ప్రూవ్ చేయడానికి చాలా కష్టపడాలి పోలీసులు. కానీ ఈ కేసులో పరకామణి కేసులో ఏంటి అంటే చాలా సింపుల్ అన్నమాట. రవికుమార్ ఆస్తుల్ని ఎవడెవడు రాయించుకున్నాడో లిస్ట్ ఎతికితే చాలు, దొంగలందరూ దొరుకుతారు, పరకామణి దొంగలందరూ దొరుకుతారు. ఆ పరకామణి దొంగల లిస్టులో అంటే ఆస్తులు రాయించుకున్న వాళ్ళు, బినామీ పేర్లతోటి పెట్టించుకున్న వాళ్ళు ఎవరనేది బయటపడితే ఆటోమేటిక్గా పరకామణి కేసు సాల్వ్ అయిపోతుంది. అంటే వాళ్ళు ఎంత కొట్టేశారు, 200 కోట్ల 300 కోట్ల ఎంత కొట్టేశారు, ఎన్ని ఆస్తులు రవికుమార్ ఆస్తులు రాయించుకున్నారు అనేది చాలా క్లియర్ కట్గా ఈజీగా తేలిపోతుంది. అందుకనే ఈ కేసు నుంచి తప్పించుకోవటానికి సతీష్ని లేపేశారు. అసలు ప్లాన్ ఏంటంటారు? అంటే సతీష్ను హత్య చేస్తే ఈ కేసు ఇక్కడతో క్లోజ్ అవుద్ది అనుకుంటున్నారు? అంటే దీనికంటే మెయిన్ వ్యక్తులు ఇంకా ఉన్నారు కదా, రవికుమార్ అనే వ్యక్తి ఉన్నారు. అసలు ఏంటంటారు, వాళ్ళ ప్లాన్ ఏంటంటారు? రవికుమార్ ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్. అంటే అతను తీసుకెళ్ళి కొట్టేసి
అతను ఎవరికి ఇస్తాడో ఎవరు లేక అతని ఆస్తులు పెట్టుకుంటాడా అనేది రవికుమార్ ఓన్లీ ఇన్స్ట్రుమెంటల్. రవికుమార్ కొట్టేసిన డబ్బుల్లో ఎవరెవరికి వాటాలు వెళ్ళినాయి అనేది మనకు అంత ముందర తెలియదు, ఆ తర్వాత తెలియదు. ఈ కేసులో మెయిన్ ఏంటి అంటే రవికుమారు చోరీ బయటపడ్డ తర్వాత రవికుమార్ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవటం. అంటే వెంకటేశ్వర స్వామికి ఒక 10 పైసల వాటా వెంకటేశ్వర స్వామికి ఇచ్చేసి మిగిలిన 90 పైసల వాటా కొట్టేయటం, దొంగలు కొట్టేయటం. ఈ పరకామణి కేసులో మెయిన్ ఇది. వెంకటేశ్వర స్వామి భక్తులందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే పరకామణి థెఫ్ట్ కేసులో రవికుమార్ ఎంత కొట్టేశాడు అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. రవికుమారు ఉదాహరణకి ఒక 100 కోట్లు కొట్టేశాడు అనుకోండి. 14,48,00,000 స్వామివారికి రాయించారు, మిగిలిన ఆస్తులన్నీ వాళ్ళు కొట్టేశారు. అర్థమైంది కదా? అంటే రవికుమార్ దగ్గర ఒక 300 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయనుకోండి. 300 కోట్ల రాయిస్తే నువ్వు అగ్రిమెంట్లోకి వచ్చేటైతే నువ్వు పరకామణి చోరీ కేసులో అగ్రిమెంట్ చేసుకుందాం అనుకుంటే రవికుమార్ దగ్గర ఉన్న 300 కోట్ల రూపాయల ఆస్తులు స్వామివారికే రాయించాలి. అర్థం చేసుకోండి దయచేసి వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా. రవికుమార్ దగ్గర ఎంత ఆస్తి ఉంటే అంత ఆస్తి స్వామివారికి రాయించి ఉండాలి. అది తప్పే. నేను దాన్ని నేను సపోర్ట్ చేయటంలా. అది కూడా తప్పే అయినా వీళ్ళు ఏదో సిన్సియర్గా ఏదో ట్రై చేశారులే అని కొంతమంది అన్న సర్దుకోవడానికి వీలవుతుంది. అంటే నేరం చేశాడు కరెక్టే, ఆ నేరాన్ని ఏదో విధంగా కాంపెన్సేట్ చేశారులే వెంకటేశ్వర స్వామికి అని అనుకోవచ్చు. కానీ వీళ్ళు చేసింది ఏంటి అంటే 10 పైసలు వెంకటేశ్వర స్వామికి ఇచ్చి 90 పైసలు కొట్టేశారు. అంటే ఏంటి, ఇక్కడ రవికుమార్ చేసింది ఒక నేరం అయితే ఈ దొంగలు పరకామణి దొంగలు చేసింది అతి పెద్ద ఇంకొక 2-3 నేరాలు చేశారు. అందుకని పరకామణి ఈ దొంగతనం కేసు అనేది చాలా కీలకమైంది. మనం పరకామణి కేసు గురించి ఇంతసేపు ఎందుకు మాట్లాడాలి అంటే ఇది కేవలం ఒక వ్యక్తి ఎవడో దొంగతనం చేయటం కాదు, ఒక వ్యవస్థ మొత్తం, అంటే ఒక రాజకీయ పార్టీ మొత్తం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ దీంతో అంటే వాళ్ళ అలుసుతోటి పోలీస్ అధికారులు కూడా ఈ ఆస్తులు కొట్టేసిన వాళ్ళల్లో ఉన్నారు. అందుకని ఇది చాలా చాలా సీరియస్ విషయము. ఈ సీరియస్ విషయం నుంచి తప్పించుకుందాము అని ప్లాన్ చేసి ఎవరిని లేపాలి, అసలు ఫస్ట్ ఎవడైతే వచ్చి కంప్లైంట్ ఇచ్చాడో ఆడనే లేపేస్తే కేసు క్లోజ్ అయిపోతుంది అనుకున్నారు. కానీ ఈ రోజున కేసు ఇంకా బిగుసుకున్నది. అది గుర్తుపెట్టుకోవాలి వీళ్ళందరూ. ఈ రోజున వీళ్ళు న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళినా కానీ న్యాయస్థానాలు కూడా ఈ జరుగుతున్న అన్ని పరిణామాలని గమనించి వీళ్ళకి ఎటువంటి లీగల్ రిలీఫ్ కూడా దొరకపోవచ్చు నా ప్రగాఢమైన విశ్వాసం. న్యాయస్థానాల పట్ల అచంచలమైన విశ్వాసం ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నది ఏంటి అంటే నేరంలో ఇట్లా ఒక నేరం జరిగింది అని కంప్లైంట్ చేసిన వ్యక్తుల్ని లేపేసే వాళ్ళని న్యాయస్థానాలు చూస్తూ వదిలేయవు. వీళ్ళకి ఎటువంటి న్యాయ సహాయము కూడా కోర్టులు అందించవు. అందుకని తక్షణమే పోలీసులు ఇతన్ని భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే అతను మొత్తం సాక్షుల్ని తారుమారు చేసే అవకాశం ఉంటుంది. అందుకని తక్షణమే భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. అయితే మేడం సతీష్ను హత్య చేయడం వెనుక కూడా 2 కారణాలు ఉండొచ్చని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఏంటంటే ఒకటి, సతీష్ కుమార్ ఎంక్వైరీకి వెళ్ళబోతున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఆయన అప్రూవర్గా మారితే మెడక చుట్టుకుంటుంది, ఇంకా తప్పించుకోలేమన్న ఉద్దేశం ఒకటైతే, మరొకటి సతీష్ కుమార్ని లేపేయడం ద్వారా మిగతా సాక్షులు కూడా భయపడే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ పని చేసి ఉండొచ్చు అని చెప్పి ఒక చర్చ నడుస్తోంది. మరేంటి మిగతా సాక్షులు కూడా బెదిరిపోయే అవకాశం ఉంటుందంటారా? మనం చూసాం కదా భానుప్రకాష్ విషయంలో కూడా, ఆయన కూడా ఈ విషయాన్ని నేను వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత నాకు థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి, నన్ను వ్యక్తిత్వ హననానికి చేసేందుకు సోషల్ మీడియా ద్వారా పాల్పడ్డారని చెప్పి ఆయన కూడా మీడియాలో భావోద్వేగానికి గురయ్యారు. సో ఏంటిది ఈ హత్య తర్వాత ఏ విధంగా మలుపు తిరిగే అవకాశం ఉంటుందంటారు ఈ కేసు? ఇప్పుడు తెలిసాక దిగాక ఎవరు వెనక్కి వెళ్ళరు భయపడి. మనకు తెలిసైతే ఇప్పుడు ఒకరిని చంపేశారు కాబట్టి నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, నా కుటుంబం ముఖ్యం అని ఎవడు అనుకోడు. అలాంటి భయం కూడా అక్కర్లేదు నన్ను అడిగితే.
ఇప్పుడు ఇతను మరి ఎందుకు ఎట్లా దొరికాడో మనకు అర్థం కావట్లేదు. ఇతను ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు, 6వ తారీఖు తర్వాత ఫాలో అయితే ఈయన గమనించుకోలేదా మనకు తెలీదు. 6 కదా మొట్టమొదటిసారి వెళ్ళి ఆయన అక్కడ విచారణకు హాజరయ్యారు. సో 6 తర్వాత నుంచి ఆయన ఫాలో అయ్యారు, ఆ రోజు నుంచే అతను గమనించుకోలేదా అనేది ఒక కోణం. రెండోది మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇతను చంపేశారు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా బెదిరిపోతారు అనుకోవడం అది అంత సబబుగా లేదు. ఎందుకంటే ఒకసారి వాళ్ళు ఆల్రెడీ నోరు విప్పారు. మీరు అన్నట్టుగా ఒక అంశం మీద మనం మాట్లాడాక వెనక్కి వెళ్ళరు ఎవరు సాధారణంగా, మరీ పిరికి వాళ్ళైతే తప్ప. అంత పిరికి వాళ్ళైతే అసలు నిజాలు మాట్లాడరు. నిన్న మనం సతీష్ గారి విషయంలో కూడా అదే మాట్లాడుకున్నాం. సతీష్ కుమార్ ఎంత ధైర్యవంతుడు కాకపోతే అంత ధైర్యంగా ఆ రోజు చెప్తాడు, అతను పట్టుకుంటాడు. అతను ఎప్పటి నుంచి గమనిస్తున్నాడో కూడా మనకు తెలియదు. అవకాశం కోసం చూసి ఉండొచ్చు, అవకాశం దొరికింది, పట్టుకున్నాడు ఆయన. అదేవిధంగా ఇప్పుడు ఇందాక నేను అన్నట్టుగా సతీష్ కుమార్ ఇంకేమేం చూశాడో మరి. ఇప్పుడు ఇవాళ సిట్టు ముందు ఆయన అప్రూవర్గా మరి మిగతా విషయాలు కూడా చెప్తాడు అనుకున్నారా? యాక్చువల్లీ ఇక్కడ అప్రూవర్గా మారక్కర్లే, ఫిర్యాదు ఇచ్చింది అతను. కాబట్టి ఫిర్యాదుదారుడుగా తను చూసినవి విన్నవి కన్నవి అన్నీ చెప్పేస్తాడు. ఆ భయంతో చేసి ఉండొచ్చు. కానీ ఇదే పద్ధతి మిగతా వాళ్ళకి జరుగుతుందని అనుకోక్కర్లేదండి. మిగతా వాళ్ళు భయపడక్కర్లేదు. ఎందుకంటే ఇది ఒక అలర్ట్గా తీసుకుని వాళ్ళకి తగిన రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత సిట్టు మీద ఉంది ఖచ్చితంగా. అందుకని సిట్టు వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని పిలుస్తున్నప్పుడు ముందు నుంచి అతనికి తగిన ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఆ రోజు ప్రొటెక్షన్ ఇస్తే సరిపోదు, ముందు నుంచి ప్రొటెక్షన్ ఇచ్చి మీరు రేపు పిలుస్తామంటే ఇవాళ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వండి. రేపు అతన్ని మనం నోటీస్ ఇస్తామనగానే ముందే అతనికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారు, ఎవరైనా నిఘా చేస్తున్నారా, ఎవరైనా తచ్చాడుతున్నారా, అతన్ని ఎవరైనా ఫాలో అవుతున్నారా కన్సర్న్ వ్యక్తిని, ఇవన్నీ కూడా చూడాలండి. చూసి అతనికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఒకసారి అతను వచ్చి సిట్టు విచారణకు హాజరై వెళ్ళాక కూడా అతను అలా వదిలేయకూడదు. అంటే ఈ కేసు మొత్తం తేలే వరకు నేను చెప్తున్నా. ఖచ్చితంగా వాళ్ళకి తగిన రక్షణ కల్పించాలి, వాళ్ళ మీద నిఘా పెట్టాలి. వాళ్ళ కోసం ఎవరు వెతుకుతున్నారో చూస్తే అక్కడ కూడా మీకు క్లూ దొరకచ్చు ఎవరి తప్పిదం చేశారని. ఆ నిఘాకు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఎవరిని వెళ్ళి కలుస్తున్నారు, ఎవరితో ఫోన్లు మాట్లాడుతున్నారు, ఇవన్నీ కనుక చూస్తే అది సరైన వ్యక్తి దగ్గర, అంటే తప్పు చేసిన వ్యక్తి దగ్గరికే ఈ మొత్తం అన్నీ కూడా వెళ్తాయి. కాబట్టి ఈ విషయంలో సిట్ అలర్ట్గా ఉండాలని చెప్తున్నానండి. ఏది ఏమైనా ఇవాళ సతీష్ కుమార్ మరణం అనేది ఎవరిలోనూ భయం నింపదు, నింపకూడదు కూడా ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకా కొంచెం వాళ్ళు దృఢ సంకల్పంతో ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించింది, వెంకటేశ్వర స్వామికి వీళ్ళు చేసిన అపరాధం అనుకుని ఆయనే మనని కాపాడుతాడు అని ఇంకా ధైర్యంగా వాళ్ళు ఈ కేసు త్వరితగతిని పూర్తి కావాలని కోరుకోవాలని మాత్రం మనం కోరుకోవాలి. రైట్ సార్, ఇక్కడ అధికారులు చేతిలో నుంచి, అంటే పోలీసులు వీళ్ళ చేతుల్లోంచి సరైన ఆధారాలు రాకుండానే దీన్ని హత్యగా మీరు ఎలా చిత్రీకరిస్తారు? అసలు మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేకపోతే ఈ గ్యాంగును నడుపుతున్నారా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సతీష్ హత్య ఏదైతే ఉందో ఈయనని కూడా కావాలని భూమన కరుణాకర్ రెడ్డి పేరు చెప్పాలని ఒత్తిడి చేశారని, తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేశారని, లేదంటే మేమో ఇస్తాం, సస్పెండ్ చేస్తాం అని చెప్పి అతన్ని బెదిరించారని, ఈ భయంతోనే అతను ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దీనికి ఏమంటారు మీరు? ఇప్పుడు ఈ విషయాలన్నీ వాళ్ళు చెప్పటమే వాళ్ళ మీద అనుమానానికి కారణం. ఈ విషయాలన్నీ వాళ్ళు చెప్పకపోతే అసలు సతీష్ మరణం గురించి భూమన కరుణాకర్ రెడ్డి కానీ, సాకే శైలజానాథ్ కానీ, మిగిలిన వైసీపీ నాయకులు కానీ మాట్లాడకపోతే మీరు అసలు ఈ చర్చ పెట్టాల్సిన అవసరం లేదు, మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు మామూలుగా ఏం చెప్తారు, సింపుల్గా ఏదో మీరు వార్త చెప్తారు. ఆ పరకామణి కేసులో కంప్లైంట్ ఇచ్చిన సతీష్ చనిపోయాడు అని మొన్న చెప్పేవాళ్ళు, అది మర్డర్గా తేలింది అని వాళ్ళు చెప్పేవాళ్ళు, వదిలేసేవాళ్ళు, అంతే కదా. తర్వాత పరకామణి కేసు దర్యాప్తు నడుస్తూ ఉండేది. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటి అంటే మనం కూడా ఇక్కడ కూర్చొని డిస్కస్ చేస్తున్న అంశం ఏంటి అంటే, పరకామణి కేసులో ఈ కేసుని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి మరణంగా అనుమానాస్పద స్థితిలో మరణించగానే బయటికి వచ్చి గొడవ చేసింది ఎవరు? బయటికి వచ్చి ఇది ప్రభుత్వం చేసిన హత్య అని ఒకడు అంటాడు, ఇది మా భూమన కరుణాకర్ రెడ్డి పేరు చెప్పమని ఒత్తిడి తీసుకురావడం వల్ల అతను మానసికంగా ఇదైపోయి ఆత్మహత్య చేసుకున్నాను ఒకడంటాడు. అసలు నేను అడిగే క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ ఏంటంటే,
అతను అనుమానాస్పదంగా మరణించాడు. మీకెవరు చెప్పారో అది మర్డర్ అని, పాయింట్ నెంబర్ 1. మీకెవరు చెప్పారు అతని మీద ప్రెషర్ ఉందని? మీకెట తెలుసు? అతను సతీష్ వాళ్ళ మిస్సెస్ ఎవరన్నా చెప్పారా? లేదు సతీష్ కుటుంబ సభ్యులు ఎవరన్నా చెప్పారా? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? సతీష్ కుటుంబ సభ్యులు ఇప్పుడు చెప్తున్నది ఏంటో తెలుసా? భూమన కరుణాకర్ రెడ్డి మా అన్నని వేసేశాడు అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఏంటి? కెలుక్కున్నారు. వైసీపీ లీడర్లు అందరూ వచ్చి, అంటే మర్డర్ చేయించింది వాళ్లే కాబట్టి, అది మర్డరు అన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చి ముందరే డిఫెండ్. మా చిన్నప్పుడు స్కూల్లో మేము చిన్న పిల్లలప్పుడు ఏదో పెన్సిళ్ళు, రబ్బర్లు, చాక్ పీసులు కొట్టేసేవాళ్ళు ఉంటారు కదా, ఒకళ్ళిద్దరు ఉంటారు కదా. ఉంటే టీచర్ వచ్చి, ఎవడరా ఇక్కడ నేను చాక్ పీసు పెట్టానురా, అరే మీలో ఎవడు తీశాడరా అంటే ఒకడు లేచి, సార్ నేను తీయలేదు సార్ అనేవాడు. వాడిని పట్టుకొని స్కేల్ పెట్టి 2 దెబ్బలు వేస్తే వాడు జేబులో ఉన్న చాక్ పీసులు తీసి ఆడ పెట్టేవాడు. అంటే ఎవడైతే దొంగతనం చేస్తాడో, ఎవడైతే మర్డర్ చేస్తాడో వాడే ముందర లేచి సార్ నేను చేయలేదు సార్ అంటాడు. అట్లా ఈ వైసీపీ నాయకులు సతీష్ డెడ్ బాడీ దొరకంగానే వీళ్ళు వచ్చి చెప్తున్నారు, ఇది మేం చేయలేదు, ఇది మేం చేయలేదు, ఇది మేం చేయలేదు అని చెప్తూ ఉన్నారు. వీళ్ళు చేశారు కాబట్టే వీళ్ళకి ఇన్ని విషయాలు తెలిసినాయి. అది ప్రభుత్వం చేసిన హత్య. నీకెట్ట తెలుసాయా? అసలు నీకెట్ట ఆ ఐడియా ఎట్ట వచ్చింది నువ్వు చేయకపోతే? ఇది అందరూ పబ్లిక్ అడుగుతున్న విషయం. ఈ రోజున సతీష్ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళందరూ చెబుతున్న విషయం కూడా ఇదే. ఇంకొకటి ఏంటంటే, అతను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో పనిచేసే పోలీస్ ఆఫీసర్. ఆయన ఈ పరకామణి కేసుని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఈ డెప్యుటేషన్ మీద కంటిన్యూ కావట్లా. డెప్యుటేషన్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ఆయన పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాడు. నీకు అక్కడ పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉన్నాడు. అతన్ని వెంటాడాల్సిన విషయం, అతన్ని వేటాడాల్సిన అంశము ఎవరికి ఉంటుంది? ఇది ప్రధానమైన ప్రశ్న. ఎవరు ఇబ్బందులు పడాల్సి వస్తుందో వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నది అది, జరిగింది అది. నిండు ప్రాణం తీసేశారు. ఈ రోజున పరకామణి కేసు నుంచి ఏదో ఒక విధంగా ఎట్టగొట్లా మేనేజ్ చేసుకొని ఏదో ఒకటి బయటపడే అవకాశం ఏదన్నా ఉందేమో నాకు తెలియదు. కానీ ఈ మర్డర్ కేసులో మాత్రం అందరూ దొరుకుతారు, పై నుంచి కింద దాకా. ఎవడైతే ఈ మర్డర్ చేశాడో, ఎవడైతే ఈ మర్డర్ చేయించాడో, ఎవడైతే ఈ మర్డర్ చేయటానికి సలహా ఇచ్చాడో, ఎవడైతే ఫైనాన్స్ చేశాడో, అంటే మామూలుగా వీళ్ళే డైరెక్ట్గా వెళ్ళి పొడవరు, సినిమాలో చూపించినట్టు. ఎవడో వేరే వాడి చేతికి కత్తిచ్చి పొడిపిస్తారు. అందుకని ఇక్కడ ఎగ్జాక్ట్ ఈవెన్ అవే ఉంటాయి, అటువంటి కేసులే ఉంటాయి. మామూలు సినిమాల్లో చూస్తుంటాం, విలన్ డైరెక్ట్గా వెళ్ళిపోయి పొడి చేయటం. ఇక్కడ అట్లుండదు. ఈ విలన్లందరూ రాజకీయ ముసుగు వేసుకున్న విలన్లు, వీళ్ళు మారు వేషాల్లో ఉన్న నక్కలు. అందుకని వీళ్ళు డైరెక్ట్గా నేరం చేయరు, నేరం చేసేలాగా ప్లాన్ చేస్తారు. నేను అందుకనే చెప్తున్నా, ఈ ప్లాన్ మొత్తం బయటికి రావాలి అంటే ఇమ్మీడియట్గా భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలి.